ఆ జన సైనికులు నిజంగా నాకు జాలేస్తున్నారు చూస్తే. వాళ్ళ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి లోకేష్ నాయుడు దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టేశాడు ఆయన 24 సీట్ల కోసం. ఏదో అంతకుముందు 2009లో పంచిలోడు కొడతా అన్నాడు, మొన్నేమో పాతాళం తొక్కేస్తాను, సప్తరంలో కలిసేస్తాను, వెంటనే సినిమా డైలాగులు అని చెప్తూ ఉంటాడు. ఎవరు రాసిస్తారు అనుకుంటా, సినిమా డైరెక్టర్లు రైటర్స్ ఎవరు రాసిస్తారు, అవి తీసుకొచ్చి ఇక్కడ చెప్తూ ఉంటాడు పాపం ఆయన. చివరికి చూస్తే కేవలం 24 సీట్ల కోసం లోకేష్ నాయుడు దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన ఆత్మగౌరవం వదిలేయండి పాపం, జన సైనికుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టేశాడు. నిజంగా జాలేస్తున్నాను చూస్తున్నారు. మీరు చూశారు ఇవాళ హరిరామ్ జోగి గారు కానీ పాపం ముద్రగడ పద్మనాభం గారిని ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు ఆయన. నిజంగా కూడా చాలా దారుణం. ఆయన మీద మరి అంతకుముందు 2019లో చూసాం మనం. ఆయన 2 సీట్లో పోటీ చేశాడు. 2 సీట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మీద ఓడిపోయాడా? ఎవరో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు లేదా? గట్టిగా చెప్పరే. ఆకలి అవుతుంది, అసీపై లేట్ చేశాడు. ఇంత పెద్ద మీటింగ్ ఉందని నేను పొద్దున 8ంటికి వచ్చేవాడిని. 2 చోట్ల ఓడిపోయాడు. ప్రగల్భాలు పలుకుతాడు, నేను అది చేస్తా, ఇది చేస్తాను అంటాడు. అంతకుముందు మోడీ గారిని తిట్టాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయడం కోసం, అట్లా లోకేష్ నాయుడు ముఖ్యమంత్రిని చేయడం కోసం పాపం జన సైనికులు